నమస్కారం, వెల్కమ్ టు వంటింటికి దారేది. ఇప్పుడు మనం తెలుసుకుంటున్న రెసిపీ పోహా పొటాటో బ్రేక్ఫాస్ట్. చాలా చక్కగా, చాలా తొందరగా దీన్ని తయారు చేసుకోవచ్చు. దీని తయారీ విధానాన్ని తెలుసుకుందాం. ముందుగా కావలసిన పదార్థాలు: 1 కప్పు అటుకులు, ఉడికించి తురుముకున్న బంగాళదుంపలు 2, గోధుమ పిండి 1 కప్పు, తరిగిన క్యాప్సికం, తురిమిన అల్లం, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, క్యారెట్ తురుము, ఉప్పు, జీలకర్ర, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, నూనె. ముందుగా అటుకుల్ని ఒక బౌల్లో వేసుకొని నీళ్లను పోసుకొని శుభ్రంగా కడిగి నీళ్ళన్నీ వంపేసి మళ్ళీ నీళ్లను పోసుకొని 5 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇలా నానిన అటుకుల్ని స్ట్రైనర్లో వేసి వడగట్టుకోవాలి. ఇలా వడగట్టుకున్న అటుకుల్ని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇందులో ఉడికించి తురుముకున్న బంగాళదుంపని వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో సరిపడా ఉప్పు, జీలకర్ర, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, అలాగే ముందుగా చెప్పుకున్న కూరగాయ ముక్కలు అన్నింటినీ కూడా ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కొద్ది కొద్దిగా గోధుమ పిండిని వేస్తూ ఒక గట్టి ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండి ముద్దలో 1 టేబుల్ స్పూన్ నూనెను వేసి బాగా కలుపుకోవాలి. దీని నుండి ఒక చిన్న పిండి ముద్దను తీసుకొని కొద్దిగా పిండిని చల్లుకొని చపాతీలాగా ఒత్తుకోవాలి. మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా ఒక మాదిరిగా ఒత్తుకోవాలి. దాని మందం చూపించిన విధంగా ఉండాలి. దీన్ని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ని పెట్టుకొని వేడి చేసుకోవాలి. అలా వేడెక్కిన ప్యాన్పై మనం చేసుకున్న చపాతీలను వేసి 2 వైపులా తిప్పుతూ కొద్ది కొద్దిగా ఆయిల్ని అప్లై చేస్తూ బాగా ఎర్రగా కాల్చుకోవాలి. ఇలా 2 వైపులా ఎర్రగా కాలిన చపాతీని ఒక ప్లేట్లో పెట్టేసుకోవటమే. ఇంతేనండి, పోహా పొటాటో బ్రేక్ఫాస్ట్ సిద్ధంగా ఉంది. చాలా తక్కువ ఆయిల్తో ఎంతో టేస్టీగా దీన్ని తయారు చేసుకోవచ్చు. మీరు కూడా నేను చెప్పిన విధంగా తయారు చేసి చూడండి.